నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆషాఢం వచ్చేసింది. ఎంత ఇష్టమో మా అందరికైతే, మరి ముఖ్యంగా మహిళలకి. ఇక్కడి నుంచి పండగలన్నీ అన్ని స్టార్ట్ అయిపోతాయి. ఒకటి, ఇంకొక విషయం ఏంటంటే ప్రత్యేకంగా అమ్మవారికి ఎక్కువ పూజలు అవి చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో ఆషాఢం సకల దేవతలకి అని చెప్తూ ఉంటారు. అయితే తెలుసుకుందాం అనుకుంటున్నాము ఆషాఢం విశిష్టత. ముందుగా ఆ కా మా వై ఆహా అంటే ఈ యొక్క 12 మాసాలలో 4 విశేషం. ఆ కా మా వై అంటారు. ఆషాఢ మాసం ప్రారంభం, కార్తీక మాసం, మార్గశిరం, వైశాఖం. ఈ 4 చాలా అత్యంత విశేషమైనటువంటివి. భగవదారాధనకి మనం చేసేటువంటిది ఒకసారి చేస్తే కొన్ని కోట్ల ఫలితాన్ని ఇచ్చేటువంటిది. ప్రధానంగా ఆషాఢం ఎందుకు వచ్చింది అంటే, ఆషాఢము అనగానే మనం అందరం కూడా శూన్యమాసం అంటాం. అంటే ముహూర్తాలు ఉండవు, ఏమి చేయకూడదు. ఈ ఆషాఢ మాసంలో శూన్యమాసానికి మూలార్థం ఏమిటి అంటే, భగవంతుడు నిశ్చిలానందంగా అలా స్థిరంగా కూర్చొని ఉంటాడు. అంటే మనం ఏదైనా చెబితే చెప్పేటువంటి ప్రతి ఒక్కటి వినటానికి చక్కగా సుముఖుడై ఉంటాడు. పనేమీ లేకపోయినా ఒక ఉద్యోగస్తుడు చాలా బిజీగా అంటాడు. ఎవడే చేసే పనికి అదే, కానీ ఆ పని గురించి మనం అడిగిన అబ్బాయి నేను చాలా బిజీగా ఉన్నా రేపురా అంటాడు. అక్కడ కూర్చొని చేయగలిగేది ఏం లేదు. రిటైర్ అయిన తర్వాత కొంపలో ఖాళీగా కూర్చుంటుంటాడు. ఎలా అయితే ఉంటుందో అట్లా ఈ ఆషాఢ మాసంలో ఆయన చాలా అంటే చాలా నిష్ప్రపంచ నిరాశ్రయ అన్నట్టుగా, అప్పటి వరకు కూడా ఎవరు పూజ చేస్తారో, ఎవరి దగ్గర మనం ఆశ్రయించి ఉండాలో, మనం వెళ్ళకపోతే ఏమంటాడో అనేటువంటి ఉద్దేశంలో వాళ్ళ గురించి వీళ్ళ గురించి తెగ బిజీగా ఉంటాడు. ముహూర్తాల్లో వీళ్ళకి ఇచ్చేయాలి, వాళ్ళకి ఇచ్చేయాలి, వీళ్ళు ఈ పూజలు బిజీగా ఉంటాడు. ప్రపంచంలో ఎవ్వరికి నేను ఆశ్రయనే ఉండక్కర్లా, నాకు నచ్చినట్టు నేను ప్రశాంతంగా ఉండొచ్చు. ఎవరైతే మనస్ఫూర్తిగా నన్ను కొడతాడో వాడికి నేనేం కావాలో చేయడానికి నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉండడానికి మూలం. అంటే మనం ఏది చెయ్యాలి అన్నప్పటికీ కూడా ఆషాఢం బహు విశేషమమ్మ. తమిళ స్టూడెంట్ ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు చేస్తారు. నేను సుమారుగా ఇదే హైదరాబాద్లో 8-9 గృహప్రవేశాలు చేయించి ఆషాఢ మాసంలో కొన్ని పెళ్ళిళ్ళు చేయించి హాయిగానే ఉన్నారు. అదేంటండి అంటే, సౌరమానం మనకు రావాల్సింది. ముహూర్తాలని సౌరమానాన్ని రాయాలి. సౌరమానంగా పంచాంగం రాస్తూ చాంద్రమానంగా ముహూర్తాలు రాస్తున్నాం మనం. దానివల్ల మనకు ఆషాఢ మాసం తీసేసాం. వాళ్ళు సౌరమానంగానే పంచాంగాలు రాస్తారు, సౌరమానంగానే ముహూర్తాలు చూస్తారు. అనగా ఏమిటంటే, ఏ ముహూర్తము కూడా 12 తర్వాత ఉండకూడదు. ఇంకా సంధ్యా సమయంలో ముహూర్తాలు పనికిరాండి, నిషేధం, పనికిరా ధర్మంగా కూడా. అలా చేస్తే చాలామంది బ్రతకడం కష్టం కాబట్టి రాత్రి ముహూర్తాలు కూడా తెల్లవారుజాము 4 గంటల నుంచి 3:30 నుంచి మొదలు పెడితే 11:30-12 గంటల వరకే ఫైనల్. ఇక ఆ తర్వాత ముహూర్తాలు ఉండవు. ఖచ్చితంగా ప్రతి ఒక్క తమిళన్స్ చేసే పనులు అవేనండి. ప్రశాంతంగా నా వివాహానికి కూడా చాలా ప్రయత్నాలు చేసి చివరికి ఈ ముహూర్తాన్ని, లేకపోతే ఇక వివాహం లేవు, పెళ్ళిళ్ళు లేవన్న పరిస్థితుల్లో పెట్టుడు ముహూర్తానికి ఉదయం ముహూర్తం చేసుకున్నాం. అంటే నేను దాన్ని నడుస్తా. సౌరమానం పంచాంగం రాయాల్సింది అదే కదండి, దాని విధానం. అటు అంత గొప్పదమ్మ మనకు ఆషాఢం. వాళ్ళు మన వాళ్ళు కాదు అంటుంటారు కానీ చేసుకునే వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా చేసుకుంటారు. భక్తి భగవంతుడి మీద ఉండాలి, మన మీద మనకు విశ్వాసం ఉండాలి అనేది నేను ఎక్కువగా నమ్మేటువంటి సిద్ధాంతం అది. కనుక ఈ ఆషాఢ మాసంలో నీకు ఆ 30 రోజులు ప్రశాంతంగా దొరుకుతుంది అంటే, మొదటి 11 రోజులు లేదా రెండవ 11 రోజులు లేదా మూడో 11 రోజులు. అదేంటండి ఉన్నాయి 30 రోజులే కదా. మొదటి 11 రోజుల్లో మనం 11 రోజులు ఖాళీగా ఉన్నప్పుడు 2 రోజులు ముందు మొదలు పెట్టుకోవచ్చు. అంటే 11 రోజులు బట్టి రుద్రాన్ని పారాయణ చేయమని చెప్తున్నా. ఎలా చేసినా సరే ఈ 30 రోజుల వ్యవధిలో 11 రోజులు, మొదటి పక్షమా అర్ధమా చివర 11 121 రుద్రం పారాయణ చేసుకోగలిగితే, నా రుద్రో రుద్రమర్చయేతు సాక్షాత్తు. మీ పేరు ఏంటి అనగానే నా పేరు వెంకటేశ్వరరావు, నా పేరు రామారావు, నా పేరు తిరుపతి మూర్తి అంటారు. ఆయన చెప్తాడు నీ పేరు ఈశ్వరుడు అని. ఆయన దృష్టిలో
నువ్వు నేనెంతో నువ్వు అంతే అని ఆయన దృష్టిలోకి వెళ్తాం మనం. నలుగురు దృష్టిలో ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత. ఇవాళ వీళ్ళందరూ మళ్ళీ ఇక్కడ కూర్చోబెడతారు, రేపు ఉదయం ఎవడో ఏదో చెప్పంగానే తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతారు. వాళ్ళకి నిజంతో సంబంధం లేదు, చెప్పుడు మాటలతో వాళ్ళకి ప్రధానం. నిజమేంటనేటువంటి విషయం వీళ్ళకి అనవసరం. కాబట్టి వీళ్ళ ఇటువంటి ఎదవాళ్ళతో మనకు అనవసరం. ఆయన దృష్టిలో మనం ఉన్నామా లేమా అనేటి ఒక్కటి నువ్వు చూసుకుందాం అనుకుంటే నీ దృష్టిలో ఆయన ఉండక్కర్లా, ఆయన దృష్టిలో నువ్వు ఉండగలిగితే నీ మనస్సులో ఆయన ఉంటాడు. కాబట్టి 11 రోజుల వ్యవధిలో ఏదో ఒక 11 రోజుల పాటు కూర్చొని రుద్రాన్ని వినటం. లేదండి ఈ జన్మ మరలా మనకు వస్తుందో రాదో తెలీదు, అంతే కదా. కనీసం ఇప్పటివరకు మాకు తెలీదు, ఇప్పుడు మేము తెలుసుకున్నాం కాబట్టి జన్మరాహిత్యం కోసం ప్రయత్నం చేస్తామంటే ఆడుతూ పాడుతూ చేసిన 30 రోజుల్లో 5 లక్షల పంచాక్షరి అవుతుందమ్మా. ఆడుతూ పాడుతూ చేసిన 30 రోజుల్లో 5 లక్షల పంచాక్షరి అవుతుంది. కానీ నేను శివుణ్ణి నువ్వు చెప్పుకుంటే కాదని అర్హత ఎవరికి ఉంటుంది? ఇంకా అంటే నియమాలు ఏమన్నా పాటించాలా గురువు గారు? ఒక 5 లక్షలు పంచాక్షరికి బ్రహ్మచర్య వ్రతనియమం, మద్యపానము, మాంసము, స్త్రీ, ఈ 3 పక్కన పెడితే ఇంకో నియమం ఏమన్నా ఉంటుందా? ఉండదు కదండి. అవి మనకు కావాలంటే రజోగుణాన్ని తమో గుణాన్ని వదిలేయాలి. ఆ రెండు వదిలేయాలి అని అంటే భుజించేటువంటి పదార్థాలలో ఘాటు రకమైనటువంటి పదార్థాలు, అల్లము, వెల్లుల్లి, ఉల్లిపాయ, ఈ యొక్క రజస్తత్వ గుణాలు ఏవైతే కనుక పెంపొందిస్తాయో ఆ పదార్థాన్ని వదిలేసి సాత్వికంగా ఉప్పు కారం లేకుండా సాత్వికమైన ఆహారం తీసుకుంటే దృష్టి అనేటువంటిది వేరే దాని మీదకి వెళ్లకుండా దీని మీద నిలబడి ఉంటుంది. కాబట్టి 30 రోజుల వ్యవధిలో ఆషాఢమాసం అనేటువంటిది నీ జీవితానికి విశేషమైన యోగాన్ని అందిస్తుంది. అదే కాకుండా అదే ఆషాఢమాసంలో గురు పౌర్ణమి ఒకటి వచ్చింది, అదే ఆషాఢమాసంలో తొలి ఏకాదశి ఒకటి వచ్చింది, దాన్ని శయనేకాదశి కూడా అంటూ ఉంటారు. దక్షిణాయన పుణ్యకాలం కూడా ఇప్పుడే, నీ చాతుర్మాస దీక్ష కూడా ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఆషాఢ మాసానికి ఎందుకు అంత గొప్పతనం అంటే దీనికేనమ్మా. సన్యాసి దీక్ష తీసుకున్నటువంటి సన్యాసులు అంటే పీఠాధిపతులు మఠాధిపతులు అందరూ కూడా చాతుర్మాస దీక్ష తీసుకుంటారు. ఆషాఢ మాసం దాని ప్రారంభం అది. కనుక అంతటి అద్వితీయమైనటువంటి యోగం అది. దీనికి మించినటువంటిది మరలా ఏదైనా ఉందా అంటే 12 మాసాల్లో లేదని చెప్పచ్చు. నువ్వు ఏది చేసినా కోట్ల స్థాయిలో నీకు రిటర్న్ గిఫ్ట్ వస్తుంది. రిటర్న్ గిఫ్ట్ నువ్వు చేసింది ఇంత చేయొచ్చు, కొన్ని కోట్ల పరిధిని అనుసరించి రిటర్న్ గిఫ్ట్ నీకు వస్తుంది. అటువంటిది ఇంతటి అద్భుతమైనటువంటి ఆషాఢ మాసం, తులేకాదశి, దాన్ని శయనేకాదశి కూడా అంటూ ఉంటారు. గురు పౌర్ణమి ఉంది, చాతుర్మాస దీక్ష ఇప్పుడే ప్రారంభం, మహా ఆషాఢి అని కూడా అంటుంటారు. ఈ ధర్మార్థకామ్య మోక్షాలకి మూలంగా ఆ కామావై అంటే మొట్టమొదటిదే. ఆ ఒక ధర్మాన్ని నువ్వు పాటించగలిగితే అర్ధకామ్య మోక్షాలు వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తాయని చెప్పడానికి మూలంగా ఆషాఢ మాసం చాలా గొప్పగా వర్ణింపబడిందండి. ఇంతకాలం మనకు తెలియదు, ఇప్పుడు మనం ఆచరించగలిగితే ఆ అర్ధచాతుర్మాసం కూడా తీసుకొచ్చమ్మా. కొంతమంది అంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు సన్యాసాశ్రమం కాకుండా సాంసారిక జీవితంలో ఉంటూ పూర్ణదీక్ష ఎలా ఉన్నవాళ్ళు అర్ధచాతుర్మాసం అంటే 2 నెలల చాతుర్మాసం కూడా తీసుకుంటూ ఉంటారు. ఇట్లా మామూలుగా ఉండేటువంటి గృహస్థులు వాళ్ళకి ఏమైనా అవగాహన లేదు కాబట్టి వదిలేస్తారు. కానీ ఆషాఢమాసము అనంటే 12 చైత్రాది 12 మాసాలలో అద్వితీయమైనటువంటిది, అత్యంత యోగప్రదమైనటువంటిది. తలవగానే పిలవగానే వచ్చి కూర్చొని అనుగ్రహాల్ని వరాలుగా కురిపించేటువంటి గొప్పది. ధర్మార్థకామ్య మోక్షాలకి మూలం, ప్రతీక, మనిషి యొక్క ప్రతి జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి ప్రధానమైనటువంటి మాసం ఆషాఢ మాసంగా వస్తుంది అనేటువంటి ఒక విషయాన్ని కనుక తీసుకోగలిగితే పంచాక్షరి చేయండి. 5 లక్షలు 4 రోజులు కూర్చొని ఉదయం ఆఫీస్కి వెళ్ళి టిఫిన్ చేయండి, ఉదయం పొద్దున 1 గంట జపం చేసుకోండి పంచాక్షరి, ఆఫీస్కి వెళ్ళిపోండి, మధ్యాహ్నం ఏదో లంచ్ చేసుకుంటే సాయంత్రం ఇంటికి వస్తారు, 1 గంట సేపు కూర్చోండి. ఈ మధ్యలో మీకు టైం కుదిరితే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ 1 నిమిషానికి ఎన్నిసార్లు లెక్కేసుకోండి. కానీ మీరు బండి మీద ఆఫీస్కి వెళ్తుంటారుగా, మననం చేసుకోండి. మీరు గంట ఇప్పుడు 40 నిమిషాలు 50 నిమిషాలు పట్టచ్చు ఈ ట్రాఫిక్లో. సో ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా ఓం నమః శివాయ అనుకుంటూ ఉంటే మీకు 1 నిమిషానికి ఎంత అయితే కాలిక్యులేషన్ చేసుకుంటే 1 గంటకి ఎంత అయినాయి ఈ కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మీరు ఎలా చేశారనేటువంటిది కాదు, సమయాన్ని వృధా చేసుకోకుండా చేశారా లేదా అనేటువంటి ఒక విషయాన్ని దృష్టిలో ఉంచుకొని 5 లక్షలు కనుక చేసుకోగలిగితే అమ్మా, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేతు అన్నట్టుగా అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేతు. ఆ 5 లక్షల పంచాక్షరి ఏ మనిషి అయితే రేపు ఆషాఢ మాసంలో చేస్తాడో అతని నుంచి అతని కుటుంబంలో ఒక 4 నుంచి 5 తరాలు అద్వితీయమైన జీవితాన్ని అనుభవిస్తారమ్మా. వారు ఎవరి గురించి అయితే కనుక మంచి
వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, వాళ్ళ జీవితం బాగుంటే చాలు అనుకుంటే చాలు మనసులో, వాళ్ళ జీవితం బాగుపడిపోతుంది. ఎన్ని రకాల దోషాలైనా వాళ్ళని మనం దర్శనం చేసుకున్నా ఆ దోషాలు పోతాయి. అంత అద్వితీయమైనటువంటిది ఏంటంటే 5 లక్షలు మీరు చేయగలిగితే ఇక తక్కువలో తక్కువ అక్షర కోటి యోగం మీకు సంప్రాప్తమవుతుంది. అక్షర కోటి చేస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో ఆ ఒక్క యోగం మీకు సంప్రాప్తమవుతుంది. అంత విశేషమైనది ఆషాఢ మాసం. అందుకనే చాతుర్మాస్య దీక్ష తీసుకునే వాళ్ళు ఇప్పుడే మొదలుపెట్టి ఎందుకు చేసుకుంటున్నారంటే ఓం నమ శివాయ ఒక్కసారి అంటేనే 11,000 సార్లు అన్న ఫలితం మనకు వస్తుంది. అటువంటిది 5 లక్షలు చేస్తే ఆ తప ఫలమే మిగిలినటువంటి 8 మాసాలు ధారపోస్తుంటారు జనాలకి. మీకు ఈ ఆషాఢ మాసం ప్రారంభమైన తర్వాత మొదటి 2 నెలలు నేను కూడా కనిపించరండి, పూర్తిగా దీక్షలోకి వెళ్ళిపోతాను. 2 నెలల తర్వాతే అర్ధచాతుర్మాస్యం అయిన తర్వాత మళ్ళీ జనారణ్యంలోకి రావడం జరుగుతుంది. అట్లా అంత విశేషమైంది ఇదైతే. దాన్ని ప్రతి ఒక్క మనిషి జన్మకృతంగా జన్మించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం అనేక రకాల దోషాలు పాపాలు ఇవి చెయ్యనటువంటి రోజు లేదు. ఒక మనిషిని నిందించిన రోజు లేదు, ఒక మనిషిని హింసించిన రోజు లేదు. ఇన్ని పాపాలు చేసినటువంటి మనకు ఆ పాప ప్రక్షాళన చేసుకున్నటువంటి సమయం అని ఒక్క విషయాన్ని తీసుకొని చేసుకోమనండి చాలు. రుద్రం అనేటువంటి దానికి ఆ మనిషి జీవితం మొత్తానికి కూడా వంశం మొత్తానికి కూడా భద్రతకి మూలం ఆ మాసం. గురుగారు చిన్న సందేహం అండి, ఈ పంచాక్షరి మంత్రం చాలా శక్తివంతమైనది, అయితే గురుముఖంగా కనుక ఆ మంత్రం తీసుకోకపోతే అది ఫలించదనే మాట నేను ఎక్కడో విన్నానండి, ఇది నిజమా? శివ పంచాక్షరి అందరూ పఠించవచ్చా? మంత్రం అనేటువంటిది ఏదైనా ఉపదేశం తీసుకోవాల్సిందే. ఉపదేశం అనేటువంటిది లేకుండా చేస్తామంతే, దాని యొక్క సిద్ధి మనం పొందలేం. కాబట్టి ఎవరైనా గురువు గారి దగ్గర మన పంచాక్షరి అనేటువంటిది తీసుకోవాలి. ఎందుకంటే ఆ చిన్న ఓం అస్య శ్రీ ప్రణవ పంచాక్షరి మహామంత్రస్య సదాశివ ఋషి అనుష్టుప్ ఛందః సాంబ సదాశివో దేవత ఓం బీజం నమః శక్తి శివాయతి కీలకం మమ సర్వాభీష్ట ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ధ్యానం శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభైదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి సదాశివాయ నమః. లం పృథివీతత్వాత్మనే గంధం పరికల్పయామి, హం ఆకాశతత్వాత్మనే పుష్పం పరికల్పయామి, యం వాయుతత్వాత్మనే ధూపం పరికల్పయామి, రం తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి, వం అమృతతత్వాత్మనే అమృతోపహార నైవేద్యం పరికల్పయామి, సం సర్వతత్వాత్మనే తాంబూలాది సర్వోపచార పూజాన్ పరికల్పయామి. ఓం భూః నమః శివాయ, ఓం భువః నమః శివాయ, ఓం స్వః నమః శివాయ, ఓం భూః నమః శివాయ, ఓం భువః నమః శివాయ, ఓం స్వః నమః శివాయ, ఓం భూః ఓం నమః శివాయ, ఓం భువః ఓం నమః శివాయ, ఓం స్వః ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇది పంచాక్షరి మహామంత్రానికి మూలం. అంటే అందరికీ కూడా ఉపయుక్తంగా ఆ సమయానికి వాళ్ళకి ఆ మంత్రోపదేశం అనేటువంటిది తీసుకోవడానికి గురువుగారు దొరకవచ్చు, దొరకలేకపోవచ్చు. 2, చాలామంది 5 లక్షలు కాగానే వదిలేస్తూ ఉంటారు. ఇంకా అటువంటి వారందరికీ కూడా ఇది ఉపయోగం. డైరెక్ట్గా మనం గురుముఖతగా తీసుకుంటే మనం బ్రతుకున్నంతకాలం చేయాల్సిందే. చాలామంది ఏమండి మీరు ఇన్ని విషయాలు తెలిసి మీరు ఎలా ఆన్లైన్లో చెప్పారండి లైవ్లో మీరు ఈ మంత్రోపదేశానికి ఎలా చెప్పారండి అని అడుగుతారు. ఎందుకంటే డైరెక్ట్గా మనం గురువు ద్వారా ఉపదేశం ముఖాముఖిగా తీసుకున్నట్లయితే మనం బ్రతుకున్నంతకాలం చేసి తీరవలసిందే. కనీసం 5 లక్షలు మనం చేసుకోవడానికి మంత్రం అనేటువంటిది మనకు ఎంత తెలిసినప్పటికీ కూడా ఒక ముఖతహాగా మనకు తెలియాలి. కాబట్టి దానికి అనుసంధానంగా మాత్రమే తర్వాత మీరు చేసినా చేసుకోకపోయినప్పటికీ కూడా అనర్థం అనేటువంటిది వాటిలేదు దీనివల్ల మీకు. ఆ కారణం చేత ఈ చిన్న పంచాక్షరికి సంబంధించిన మంత్రం దీనికి మామూలుగా మాకైతే యంగన్యాసకర్ అవన్నీ నేను ఇవ్వాలా ఇక్కడ. మామూలుగా వచ్చేటికి ఇప్పుడు ఓం నమః శక్తి అనే ఓం బీజం నమః శక్తి అన్నట్టుగా ఓం నమ శివాయ అనేటువంటి 5 పదాలకి ఓం అంగుష్టాభ్య నమః అనుకుంటే ఇలానే వస్తాయి. హృదయాన్యాసము అంగన్యాసకర్న్యాసాలు ఇవన్నీ కూడా నేను చెప్పాలి. అందుకనే అంటే ఏది ఎంతవరకు చెబితే ఎదుటి మనిషికి ఇబ్బంది లేకుండా ఉపయుక్తంగా ఉంటుంది, రేపు ఉదయం వాళ్ళు మానేసిన వాళ్ళకి నష్టం లేకుండా ఉంటుందో ఆ విధానాన్ని మాత్రమే నేను. ఇప్పుడు 5 లక్షలు పూర్తవగానే మళ్ళీ ఇంకేమన్నా ఉంటుందా? ఇక వాళ్ళు 5 లక్షలు పూర్తి నమస్కారం చేసుకోవచ్చు, అన్న ప్రసాద వితరణ
దానికి అదే కాబట్టి యథాశక్తిగా అన్నప్రసాదం చేసుకొని నమస్కారం చేసుకోవడమే అంతే. మొత్తంగా ఈ ఆషాఢంలో ఇది ఒక నియమంగా పెట్టుకుని చేస్తే మంచిదండి. ధన్యవాదాలు గురువు గారు. పరమేశ్వరారు.